హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. ఇవాళ అమ్మవారికి ఇష్టమైన రవ కేసరి అయితే చేశాను. అమ్మవారికి కాదండి, గుళ్ళల్లో కూడా ప్రసాదంగా పెడతారు కదా. సో అంతే టేస్టీగా, అంతే సాఫ్ట్గా మనం ఇంట్లో కూడా ఏ విధంగా చేసుకోవాలో అని అయితే ప్రాసెస్ అయితే చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ మన ఛానల్కి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా రవ కేసరి ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి. ఆ తర్వాత డ్రై నట్స్ అయితే వేసుకోండి. మీ దగ్గర డ్రై నట్స్ ఏవి ఉంటాయి కనుక అవి వేసుకోండి. అన్నీ వేసుకొని మంచిగా దూరగా వేయించుకోండి. ఎక్కువ మాడకుండా చూసుకోండి, మాడితే కనుక టేస్ట్ బాగుంటుంది కదా. సో లైట్గా ఇలా కలుపుకుంటూ మంచిగా వేయించుకోండి. ఈ విధంగా మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు ఒక బౌల్లో అయితే తీసుకోండి. సో ప్రసాదంగానే కాదండి, మన ఇంట్లో చేసుకున్నా కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది, అస్సలు గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇంకా ఈ డ్రై నట్స్ అయితే మంచిగా వేయించుకున్నాం కదా, వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఇదే కడాయిలో ఇంకొద్దిగా నెయ్యి అయితే వేసుకొని, ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మనము సూజీ రవ్వ అంటాం కదా, రవ్వ సన్న రవ్వ ఉంటుంది వైట్గా, ఆ రవ్వ అయితే తీసుకోండి. నేను ఒక కప్పు కంటే కొద్దిగా లైట్గా ఈ విధంగా ఒక కప్పు అయితే తీసుకున్నాను అనుకోండి. అది మంచిగా నెయ్యిలో వేయించండి, దూరగా వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. ఈ రవ్వని మంచిగా వేయించుకోండి, నెయ్యిలో మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. కింద మాడిపోకుండా చూసుకోండి, వేయించుకుంటూనే ఉండండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెడితే కనుక తొందరగా మాడిపోతుంది కదా. సో ఈ విధంగా అయితే మంచిగా వేయించుకోండి, ఒక కలర్ వచ్చేంత వరకు. నేతిలో వేయించుకుంటే కనుక ఈ రవ్వ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏ స్వీట్ ఐటెం చేసినా కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఈ విధంగా కలుపుకుంటూనే వేయించుకోండి, దూరగా వేయించుకొని ఇంకొక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఒక కడాయి తీసుకొని మనం ఒక కప్పు రవ్వకి 4 కప్స్ వాటర్ అయితే తీసుకోండి. అదే ఏ కప్తో అయితే మనము రవ్వ తీసుకుంటామో దాంతోనే వాటర్ తీసుకొని ఈ విధంగా వేసుకోండి. అలా చేస్తేనే చాలా సాఫ్ట్గా వస్తుందండి రవ్వ అనేది. ఇంకా ఇందులోకి కొద్దిగా నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది మీకు ఆప్షనల్ అండి, మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు. డైరెక్ట్గా వేసుకుంటే కొద్దిగా ఈ విధంగా వేసుకుంటే కనుక కొంచెం చూడడానికి బాగుంటుంది. వాటర్లో ఈ విధంగా మొత్తం కలిసిపోయింది కదా. సో చూడండి, కలర్ఫుల్గా అనిపిస్తుంది. రవ్వ కేసరి కూడా అంతే కలర్ఫుల్గా వస్తుంది అనమాట. ఇంకా ఈ వాటర్ ఈ విధంగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ, అదైతే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. సో ఇదైతే దగ్గర పడుతుంది, కింద మాడకుండా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనము చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగానే చక్కెర యాడ్ చేసుకోవద్దు, ఈ విధంగా వచ్చేంత వరకు ఇలా చేసుకొని ఆ తర్వాత ఒక కప్పు చక్కెర అయితే యాడ్ చేసుకోండి. మనం రవ్వ ఎంత తీసుకుంటామో చక్కెర కూడా అంతే తీసుకోండి. ఆ విధంగా తీసుకుంటేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా రవ్వ వేసుకుంటే కనుక ఇప్పుడు రవ్వ ఈ చక్కెర కరిగి రవ్వ చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. ఆ వేడికి చక్కెర మొత్తం కరిగిపోతుంది, చూసారా ఈ విధంగా కరుగుతుంది. సో మంచిగా కలిపేసుకోండి రవ్వ మొత్తం చక్కెరలో. రవ్వ వేసుకున్నప్పుడు కూడా మనం ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఆ విధంగా ఉంటేనే ఇలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా ఈ విధంగా ఎంత బాగా వచ్చేసిందో, ఇలాగ కలిపేసుకోవాలి. ఇంకా తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి చేసి ఈ విధంగా 4 యాలకులు అయితే వేసుకున్నాను నేను. ఇంకా స్వీట్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది యాలకులు వేసుకుంటే. ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై నట్స్, అవైతే యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇంకా అంతేనండి, మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా నాకు దగ్గర పడింది కదా, ఇంత వచ్చేంత వరకు అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే కనుక అంత సాఫ్ట్గా వస్తుంది. సో నెయ్యి వేసుకొని మళ్ళీ మరొక్కసారి మంచిగా కలిపేసుకోవాలి మొత్తము. ఈ రవ్వ కేసరి ఎలా చేయాలి అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, గట్టిగా అయిపోతుంది అని. సో ఆ విధంగా లేకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఇలా చేస్తే కనుక
మీరు కొలతలు పర్ఫెక్ట్గా తీసుకోండి, అప్పుడైతేనే ఈ విధంగా రవ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.